ఆదికాండ 37వ అధ్యాయం. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క జీవితంలో నుంచి ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలు ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని, రాసుకోవాలని, మీ హృదయంలో భద్రపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆమెన్. ఆదికాండము 37వ అధ్యాయము. అండ్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండినప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించును. అందరూ మాట చెప్దాం, విచిత్రమైన నిలువటంగి. మరలా చెప్దాం, విచిత్రమైన నిలువటంగి. ఇంగ్లీష్ బైబిల్ ఇట్స్ రిటన్ ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్, ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. విచిత్రమైన నిలువటంగి కుట్టించును. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. నేను ప్రభు నా హృదయంలో ఉంచిన వర్తమానం, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ టుడే ఇస్ లార్డ్ మేక్ మీ ఎన్ ఆన్సర్. తండ్రి నన్ను ఒక జవాబుగా చేయి. లార్డ్ మేక్ మీ ఎన్ ఆన్సర్, లార్డ్ మేక్ మీ ఎన్ ఆన్సర్. సంబడి షౌట్ ఇట్, లార్డ్ మేక్ మీ ఎన్ ఆన్సర్. ప్రభు నన్ను ఒక జవాబుగా చేయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి విల్ థింక్ దట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం, మనకు ఒక సమస్య ఉందనుకుంటాం. కానీ యాక్చువల్గా ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆన్సర్. ప్రతి సమస్య కూడా నేను ఒక జవాబుగా కనపరుచుకోవటానికి దేవుడిస్తున్న ఒక అవకాశము. ద ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సమస్య అనేది ఒక అవకాశము. మనము సమస్యను సమస్యగా చూస్తే ఏమవుతుందంటే సమస్య మిగులుతుంది, ఇంకంతకు మించి ఏమి ఉండదు. సో ఆ ప్రతి సమస్యకు, అసలు నీ జీవితంలో సమస్య తలెత్తకు ముందే దేవుడు నిన్ను ఒక జవాబుగా చేశాడు. హీ మేడ్ యూ యాజ్ ఎన్ ఆన్సర్. సో ఇది మన యొక్క మనసులను గనక ఈ ఆలోచన, ఈ సత్యము పట్టుకోగలిగితే అది మన ఎదుట ఉన్న పరిస్థితులను, ఆ పరిస్థితులతో డీల్ చేసే విధానము, అవన్నీ కూడా నిశ్చయంగా మారిపోవటం మీరు చూస్తారు. సో మీరు ఈ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే నాకు 3వ వచనంలోని మాట విచిత్రమైన నిలువటంగి అన్న మాట నన్ను బాగా పట్టుకుంది. ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఎందుకనంటే వస్త్రము అనేది, ఒక వ్యక్తి పైన ఉన్న వస్త్రము చాలా మాట్లాడుతుంది. వస్త్రము స్థానమును గురించి మాట్లాడుతుంది. వస్త్రము ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ, గుర్తింపును గురించి మాట్లాడుతుంది. అందుకని మీరు చూస్తే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు బయటికి వెళ్తే కూడా, కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళినా, లేకపోతే మీరు ఒక ప్రెసిడెన్షియల్ ఆఫీస్కి వెళ్ళినా, గవర్నమెంట్లో కొంచెం ఉన్నతమైన కార్యాలయాలకు, లేకపోతే ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫీషియల్స్ దగ్గర వెళ్ళేటప్పుడు డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఐడెంటిఫైస్ దేర్ డెసిగ్నేషన్ ఆర్ దేర్ వర్క్, వారి యొక్క పనిని చూపించే ఒక సూచనగా వస్త్రము ఉంటుంది. దేవుని వాక్యంలో కూడా వస్త్రానికి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వస్త్రం ఏం చూపిస్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ యువర్ పొజిషన్, నీ స్థానమును చూపిస్తుంది వస్త్రము. అట్లాగే వస్త్రం ఏమి చూపిస్తుంది అంటే నీ ఘనతను చూపిస్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ ఆనర్, ఇట్ టాక్స్ అబౌట్ యువర్ పొజిషన్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ యువర్ ఆనర్. మరి ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్న ఈ కాంటెక్స్ట్లో వస్త్రము టాక్స్ అబౌట్ ఫేవర్. వస్త్రము నీ పైన ఉన్న దయను గురించి మాట్లాడుతుంది. సో యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, బాగా వృద్ధుడైపోయాడు. యాకోబు బాగా ప్రేమించిన రాహేలుకు పుట్టిన కుమారుడు యోసేపు. సో కాబట్టి
యోసేపు పుట్టిన తర్వాత ఆ తర్వాత బెంజమిన్ కూడా పుట్టాడు, బెన్యామిన్. ఆ తర్వాత రాహేలు చనిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే చాలా సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకోవటానికి దాదాపు 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత చాలా కాలానికి యోసేపు పుట్టేసరికి ఆ ప్రేమంతా కూడా యోసేపు మీద యాకోబు చూపించడం ఆరంభించాడు. సో దానికి గుర్తుగా మీరు అందుకని అక్కడ చూస్తే 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, అంటే హీ లవ్డ్ జోసెఫ్ మిగిలిన కుమారులందరికంటే ఎక్కువ ప్రేమించాడు. అతనికి ఒక విచిత్రమైన నిలువుట అంగీని కుట్టించాడు. ఎ కోట్ ఆఫ్ మెనీ కలర్స్, ఎ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఆ వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే యోసేపు పైన యాకోబుకున్న ప్రేమకు సాదృశ్యంగా ఉంది. యాకోబు యోసేపు పట్ల ఉన్న ఒక ప్రత్యేకమైన దృష్టికి సాదృశ్యంగా ఉంది. అది యోసేపు అన్నయ్యలకి నచ్చలేదు. సో ద మూమెంట్ యాకోబు యోసేపుకి ఈ వస్త్రాన్ని ఇచ్చిన అప్పటి నుంచి యాకోబు యొక్క కుమారులు అనగా యోసేపు యొక్క అన్నయ్యలు మరింత అతని మీద పగబట్టడం మనం చూస్తాం. సో యు ఆల్ నో ద స్టోరీ ఆఫ్ జోసెఫ్. యోసేపు కథ అంతా తెలుసు. కానీ యోసేపు యొక్క పరిస్థితులన్నిటిలో కూడా యోసేపును నడిపిస్తూ వచ్చిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే యోసేపు పైన ఉన్న దేవుని హస్తము, ఆర్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ అపాన్ జోసెఫ్. యోసేపు పైన ఉన్న దేవుని దయ. ఇప్పుడు యోసేపుకు మనకు తెలిసి యోసేపుకు కళ వచ్చింది. ఆ కళను ఎప్పుడైతే అన్నయ్యలకి చెప్పాడో అన్నయ్యలకు కోపం వచ్చింది, తండ్రికి చెప్పాడు, తండ్రికి కోపం వచ్చింది. కానీ తండ్రి ఆ మాట గుర్తుపెట్టుకున్నాడని వాక్యంలో రాయబడి ఉంది. సో యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపును ఒక సమస్యగా చూశారు. దే సా జోసెఫ్ యాజ్ ఎ ప్రాబ్లం. ద బ్రదర్స్ ఆఫ్ జోసెఫ్ సా జోసెఫ్ యాజ్ ఎ ప్రాబ్లం. జోసెఫ్ని ఒక సమస్యగా చూశారు. సమస్యగా చూసి అతను ఏం చేశారు, తీసుకొని వెళ్ళి ఒక గుంటలో పడేశారు. నౌ లెట్స్ టర్న్ ద బైబిల్స్ టు అదే అధ్యాయములు 20వ వచనం చదువుదాం. 19వ వచనం నుండి చదువుదాం. వర్స్ 19. 37వ అధ్యాయం ఆదికాండము 19వ వచనం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీరిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీరిని తినివేసినని చెప్పుదుము. చూసారు, వీరిని చంపి వీరిని గుంటలో పారవేసి దుష్టమృగము వీరిని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలు ఏమగును అంటే వీరు ఎందుకు చంపుదాం అనుకున్నారంటే కలల వల్లే చంపుదాం అనుకున్నారు. They wanted to kill Joseph because of the dream Joseph had. సో వారికి సమస్య యోసేపుతో కాదు, యోసేపుకు వచ్చిన కళతో సమస్య. వారి ప్రాబ్లం ఏంటంటే యోసేపుకి ఆ కళలు వచ్చేసరికి. అందుకనే చాలాసార్లు వీ షుడ్ నాట్ షేర్ అవర్ డ్రీమ్స్. దేవుడు మనకిచ్చిన ఆశయాలు, దేవుడు మనకిచ్చిన దర్శనము అనేక మందితో, అంటే ముఖ్యంగా అందరితో ఎక్కువగా వాటిని పంచుకోకూడదు. నో దే వాంటెడ్ టు కిల్ జోసెఫ్ బికాస్ ఆఫ్ ద డ్రీమ్. వాళ్ళు అనుకున్నారు వీని కలలు ఏమగునో చూతము రండి. వీడిని చంపేస్తే కలలే ఉండవు కదా, అసలు కలలు కనేవాడు అతన్నే చంపేస్తే కలలు ఉండవు కదా అని చంపేద్దామని వారు అతన్ని తీసుకుని వెళ్ళి ఒక గుంటలో అతన్ని పడద్రోయుటకు వారు ప్లాన్ చేశారు. వర్స్ 22 22వ వచనము. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో చూసారు. దే సా హిమ్ యాజ్ ఎ ప్రాబ్లం అండ్ త్రూ హిమ్ ఇన్ ద పిట్. యోసేపుని సమస్యగా చూసి గుంటలో పడేశారు. అన్నయ్యలు యోసేపును సమస్యగా చూశారు. అయితే అటువైపు నుంచి ఇష్మాయేలీయులు వచ్చారు. ఇప్పుడు క్రిందకు వచ్చేస్తే 28వ వచనం చదువుదాం. మిద్యానీయులైన వర్తకులు, మిడియనైట్స్, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసారు. బిగ్గరగా ఆమె చెప్దామా? వారు ఎవరినైతే సమస్యగా చూశారో అతని వలన 20 తులముల వెండి వచ్చింది.
ద వన్ హూ వాజ్ ఎ ప్రాబ్లం టు హిస్ బ్రదర్స్, సహోదరులకి సమస్యగా ఉన్న యోసేపు వలన చాలా లాభం వచ్చింది. 20 తులముల వెండి. మిద్యానీయులు అతనిని ఒక జవాబుగా చూశారు. వారు అటువైపు వెళ్తా ఉన్నారు. అటువైపు వెళ్తా గుడ్డులో ఉన్న యోసేపును చూశారు. వారు అనుకున్నారు, యోసేపు మనకు బాగా పనిచేస్తాడు, మన ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి ఇతను నమ్మేస్తే చాలా చాలా ధనం మనం సంపాదించవచ్చు అని. సో హిస్ బ్రదర్స్ సా హిమ్ యాజ్ ఎ ప్రాబ్లం, బట్ ద మిడియనైట్స్ సా హిమ్ యాజ్ ఎన్ ఆన్సర్. వేరే వారు వచ్చి అన్యులు అతనిని జవాబుగా చూశారు. అండ్ వి ఆల్ నో ద స్టోరీ. అతనిని తీసుకొని వెళ్ళి ఐగుప్తునకు వచ్చినప్పుడు 39వ అధ్యాయం చూద్దాం. చాప్టర్ 39 మొదటి వచనం నుండి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద అతని కొనెను. అందరు చెప్దాం, అతని కొనెను. సో దే బాట్ జోసెఫ్. ఇప్పుడు ఫరో యొక్క ముఖ్య సేనాధిపతులలో ఒకడైన పోతీఫరు. సో అతను రాజ సంరక్షక సేనాధిపతి అండ్ హీఈస్ ఎ వెరీ టాప్ అఫీషియల్ ఇన్ ద గవర్నమెంట్. ఇప్పుడు అతను వెల ఇచ్చి యోసేపును కొంటున్నాడు. చూసారా, వీరు సమస్యగా చూసిన యోసేపు ఇప్పుడు యోసేపు పోతీఫరుకు సమాధానముగా అయ్యాడు, మిద్యానీయులకు సమాధానముగా అయ్యాడు, ఇప్పుడు ఐగుప్తు దేశమునకు సమాధానముగా అయ్యాడు. చాలాసార్లు అదే నేను అంటాను, ఎవరికో నీవు నచ్చలేదని, ఎవరో నిన్ను ఒక సమస్యగా చూశారని, ఎవరి వలనో నీకు నష్టము కలిగిందని, వారు నీ పైన పలికిన మాట అవ్వచ్చు, నీ పట్ల వారు చూపిన ప్రవర్తన అవ్వచ్చు, వారు నీ పైన వారు కనుపర్చిన వారి యొక్క మాటల ప్రభావం అవ్వచ్చు, వాటిని నీ జీవితం యొక్క అవే నీ జీవితమునకు ప్రాముఖ్యమైనవిగా అవే నీ జీవితం యొక్క నిర్వచనముగా నీవు దానిని తీసుకోకూడదు. ఎందుకంటే మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. యూ షుడ్ ఆల్వేస్ గో ఫార్వర్డ్ డిపెండింగ్ ఆన్ వాట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రభు నీతో ఏం మాట్లాడాడు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆలోచన ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన మాట ఏంటి, ఆ మాటను అనుసరించి నీ జీవితాన్ని దానికి అనుగుణముగా నీవు మలుచుకోవాలి. హల్లెలూయా. సో ఇప్పుడు యోసేపు అన్నయ్యలు యోసేపును సమస్యగా చూశారు, కానీ మిద్యానీయులు యోసేపుని జవాబుగా చూశారు. ఆ తర్వాత పోతీఫరు యోసేపును జవాబుగా చూశారు, అనగా ఒక సమాధానముగా చూశారు. నౌ హియర్ బిగిన్స్ ద స్టోరీ. ఇక్కడ నుంచి యోసేపు జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అక్కడ నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అతడు ఆ ఇంటికి అధిపతిగా చేయబడ్డాడు. 2వ వచనము, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాను. చూసారు, వెన్ ద లార్డ్ ఈజ్ విత్ యు, యెహోవా నీకు తోడై ఉన్నప్పుడు నీ చేతి పని సఫలము చేయబడుతుంది. హల్లెలూయా. సో తన యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఆ తర్వాత మరియు అతడు, ఈ వచనం అందరూ గమనించాలి, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఒక ముఖ్య నాయకుని యొక్క ఇంటినంతా నడిపిస్తున్నాడు. హీఈస్ మేనేజింగ్ ద హోల్ హౌస్ హోల్డ్. ఇప్పుడు యోసేపు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం అలా, ఆ ఇంట్లో ఏది కావాలన్నా యోసేపు సెలవు లేకుండా జరగటానికి వీల్లేదు. అసలు ఆ ఇంటి పైనంతటికి విచారణకర్తగా యోసేపు నియమించబడ్డాడు. యోసేపు ఒక దాసుడుగా అమ్మబడ్డాడు, కానీ పై విచారణకర్తగా నియమించబడ్డాడు. కారణం ఏంటి? అతను ఆ కుటుంబానికి, లేకపోతే ఆ దేశంలో ఆ ఇంటికి ఒక జవాబుగా అతడు మార్చబడ్డాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆ ఇంటి పైన విచారణకర్తగా అతను నియమించాడు.
పోతిఫర్కి యోసేపు ఎవరో తెలియదు. పోతిఫరు యోసేపుతో ఇంటర్వ్యూ ఏం చేయలేదు. పోతిఫరు యోసేపు ఒక రెఫరెన్స్తో వచ్చిన వ్యక్తి కాదు. ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయి బాగా చేస్తాడండి పెట్టుకోండి అని ఎవరో చెప్తే యోసేపుకి పని ఇవ్వలేదు వారు. యోసేపును తీసుకొని వచ్చారు, యోసేపును చూశారు. యోసేపును చూడగానే అతని పైన కటాక్షము కలిగింది. అతన్ని ధనమిచ్చి కొన్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. పనివాడిగా ఇంట్లోకి వచ్చి ఆ ఇంటికి అధికారిగా, ఇంటి పైన విచారణకర్తగా నియమించబడ్డాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అంటే అది ఎలాగుందంటే యోసేపు వచ్చిన పని వేరు, యోసేపు నియమించబడిన పని వేరు. మా మమ్మీ విజయవాడ 1 టౌన్లో స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. నేను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు, నేను ఎల్కేజీ యూకేజీ అట్లా కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు 1 టౌన్ స్కూల్లో పనిచేశారు. విజయవాడ 1 టౌన్ ఐడియా ఉంటుంది మీ అందరికీ. విజయవాడలో 1 టౌన్లో ఒక స్కూల్లో పనిచేసేవారు. ఇట్స్ ఎ ప్రైవేట్ జాబ్, ప్రైవేట్ స్కూల్లో. అప్పుడు 200 రూపాయలు జీతం వచ్చేదంట. సో ఒక రోజున స్కూల్ అయిపోయిన తర్వాత మేము అప్పుడు మా డాడీ సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవారు. అప్పుడే రిజైన్ చేసినట్టున్నారు, సంపూర్ణమైన పరిచర్యలోకి వచ్చేసి. సో మేము ఆ కంపెనీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ అని ఉండేవి, దాంట్లో ఉండేవారు. అక్కడి నుంచి తర్వాత మా తాతయ్య వేరే దగ్గర ఒక స్థలం తీసుకొని ఒక ఇల్లు కట్టిస్తే మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయాం. నేను యూకేజీ ఆ టైంలో మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాం. సరే ఒక రోజున స్కూల్ అయిపోయిన తర్వాత మా మమ్మీతో పాటు పనిచేస్తున్న మరొక టీచర్ గారు కలిగి వచ్చి, ఏంటి టీచర్ గారు ఒక పోస్ట్ ఎక్కడో డాన్ బోస్కో ఎయిడెడ్ స్కూల్లో ఒక పోస్ట్ పడింది, నేను వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మ్యాథమెటిక్స్ పోస్ట్కి అది ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను ఒక్కదాన్నే వెళ్తున్నానంటే నాతో ఏమన్నా తోడొస్తారా, ఊరికే మన ఇద్దరం కలిసి వెళ్దాము అని మా మమ్మీని అడిగితే, మా మమ్మీ సరే వస్తాను పదండి అని చెప్పి ఆ రోజున ఇంటికి వస్తా. ఈవినింగ్ టైం అనుకుంటా, ఏదో ఆ స్కూల్కి వెళ్ళేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో మా మమ్మీ తనకి అసిస్ట్ చేయడానికి, వేరే టీచర్కి అసిస్ట్ చేయడానికి ఊరికే తోడెళ్దామని వారిద్దరు కలిసి అక్కడ స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్తే అక్కడున్న ఫాదర్ని కలిశారు. ఆ రోజుల్లో ఉన్న ఫాదర్ పేరు ఫాదర్ కోషిని కలిసినప్పుడు ఆయన మాట్లాడుతా వీళ్ళిద్దరిని చూశారు. చెప్పండి దేనికి వచ్చారంటే, ఇట్లా మేము చూసామండి, ఇట్లాగా అవకాశం ఉందని తెలిసింది, మ్యాథమెటిక్స్ టీచర్కి వేకెన్సీ ఉందని తెలిసింది, సో జాయిన్ అవుదామని వచ్చాము, ఇంటర్వ్యూ అటెండ్ చేద్దామని వచ్చాము అనంతా మాట్లాడిన తర్వాత ఆయన అన్నారంట, ఫాదర్ కోషి అన్నారు, అయిపోయింది, ఆ పోస్ట్ ఫిల్అప్ అయిపోయిందండి, నిన్న మార్నింగ్ అయిపోయింది, వీఆర్ వెరీ సారీ, మేమేమి చేయలేము అని చెప్తే, అయ్యో అయిపోయిందా, అయ్యో మాకు తెలియలేదండి, అయిపోయిందా అని టీచర్ గారు అంటా ఉంటే, సరే ఇంకా వాళ్ళు లేచి వెళ్ళిపోతాం అనుకున్న టైంలో ఫాదర్ ఉండి మా మమ్మీని అన్నారంటే, మీరేం చేస్తారు అని అడిగారంటే, మీరే సబ్జెక్ట్ టీచ్ చేస్తారంటే, నేను సైన్స్ టీచర్నండి, నేను సైన్స్ టీచ్ చేస్తాను. అవునా, మా స్కూల్లో సైన్స్ పోస్ట్ వేకెన్సీ ఉంది, మీరు కావాలంటే ఆ పోస్ట్లో జాయిన్ అవ్వచ్చు అన్నారంట. సైన్స్ పోస్టా? వెంటనే మా మమ్మీ ఆ పోస్ట్ తీసుకున్నారు. ఇట్స్ ఎయిడెడ్ స్కూల్, అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అండ్ మా మమ్మీకి ఆ పోస్ట్ వచ్చింది. ఆ స్కూల్ కూడా ఎంత దగ్గర అంటే మా ఇంటికి ఇక్కడ నుంచి అరిస్తే స్కూల్లోకి అనిపిస్తుంది, అంత దగ్గర స్కూల్. అసలు మా మమ్మీ అనుకోలే, షీ వాజ్ షాక్డ్. ఎందుకంటే వేరే టీచర్ కోసం వెళ్తే, వేరే వారికి ఉద్యోగం కోసం వెళ్తే వారికి పోస్ట్ అయిపోయింది. అసలు మా మమ్మీ సైన్స్ పోస్ట్ ఉందన్న విషయం ఎవరికి తెలియదు సైన్స్ టీచర్గా, కానీ అక్కడికి వెళ్తే మీకు పోస్ట్ ఉందని చెప్పి అసలు వెళ్ళని ఉద్యోగానికి, అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వని ఆ ఉద్యోగం దేవుడు మా అమ్మకి అనుగ్రహించాడు. హల్లెలూయా. సో యా, కమ్ ఆన్, యూ కెన్ గో హెడ్ అండ్ దెన్ గివ్ సమ్ ప్రైజ్ టు ద లార్డ్. ఆమెన్. యాక్చువల్గా ఆ టైంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కానీ చూడండి, వెన్ యు ఆర్ ఆన్ గాడ్స్ ప్రయారిటీ లిస్ట్, నువ్వు దేవుని యొక్క ప్రయారిటీ లిస్ట్లో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఫేవర్, నువ్వు దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నీ కొరకు సమస్తమును నీకు అనుకూలంగా జరుగునట్లుగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నో యు నీడ్ టు బిలీవ్ దిస్. దిస్ ఈజ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. ఈ ఉదయకాలం నేను మీతో పలుకుతున్నాను. నీవు దేని కొరకైతే నిర్ణయించబడలేదో, ఏదైతే నువ్వు అనుకోలేదో, దేనికైతే నీ కుటుంబం సరిపోదో, దేనికైతే నీ ఆర్థిక స్తోమత సరిపోదో, దేనికైతే నీ యొక్క విద్యార్హత సరిపోదో, వాటిని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Get ready for a shift in your life.
Get ready for a shift in your life. You will be taken into the places where your qualification can never take. నీ విద్యార్హత నిన్ను తీసుకొని వెళ్ళలేని స్థలములలోనికి దేవుడు తన కృప ద్వారా నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. నమ్మిన వారు లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ షౌట్ ఎలౌడ్ హల్లెలూయా. సో అట్లాగే జరిగింది. యోసేపు అంత పెద్ద అధికారి ఇంట ఒక పనివాడిగా లేకపోతే ఒక ఎంప్లాయీగా ఉండటానికి యోసేపు యొక్క రెజ్యూమే చూస్తే అసలు ఏమాత్రము దానికి సరిపడినదిగా లేదు. ఒక దాసుడుగా అమ్మబడ్డాడు. దాసుడు అంటే ఈ రోజుల్లో అనుకున్న పనివారు కాదండి. ఈ రోజుల్లో పనివారికి చాలా డిమాండ్స్ ఉంటాయి. ఆ రోజుల్లో అట్లా కాదు. వారు బానిసలుగా చూడబడేవారు. ఇంకా వారు భయంకరమైన వెట్టి చాకిరి. అటువంటి దాసుడుగా బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. బానిసగా వచ్చిన వ్యక్తిని దేవుడు అధికారిగా మార్చాడు. హల్లెలూయా. మీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? బానిసగా వచ్చిన వ్యక్తిని దేవుడు అధికారిగా మార్చాడు. నేను మరలా చెప్తున్నాను, బానిసగా వచ్చిన వ్యక్తిని ఆ దేవుడు ఏం చేశాడు చెప్పండి? అధికారిగా మార్చాడు. దేవుడు మాత్రమే చేయగలడు ఆ విధముగా. హల్లెలూయా. నీకు ఎవరు నచ్చినా, నీవు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా యెహోవా కటాక్షము నీ పైన ఉంటే, నేను చెప్తున్నాను, నువ్వు బానిసగా నువ్వు చూడబడుతున్నా, మనుషులందరికీ నీవు ఒక సమస్యగా చూడబడుతున్నా, దేవుడు నిన్ను మరొక ప్రాంతములో మరొక వ్యక్తికి, మరొక కుటుంబానికి, మరొక సంస్థకు దేవుడు నిన్ను జవాబుగా స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. Somebody shout, Lord, make me an answer. Somebody shout, Lord, make me an answer. I don't know what you are going through, dear believer. నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొన్న సమస్య ఏంటో నాకు తెలియదు. విషయం ఏంటంటే అది ఒక సమస్య కాదు, అది దేవుడు నీకు ఇస్తున్న ఒక అవకాశము. ఏంటి అవకాశం అంటే నీవు జవాబుగా కనుపరచబడే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆన్సర్ టు దట్ ప్రాబ్లం. ఆ సమస్యకు నీవే జవాబు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మోషే చనిపోయే ముందు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోయాడు. చనిపోయే ముందు 33వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు గోత్రములందరినీ దీవిస్తూ ఉన్నాడు. అందరిని దీవించాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు. 33వ అధ్యాయంలో మోషే అందరిపైన దీవెనే పలికాడు. ఆ దీవెన పలుకుతూ యోసేపు మీద పలికిన దీవెన చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం దయచేసి చూడండి. డ్యూటరానమీ చాప్టర్ 33 అండ్ వర్స్ 16, 16వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదువుదాం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన, సంపూర్ణముగా ఈ మాటలన్నీ కూడా బంగారం లాంటి మాటలు. నేను చెప్తున్నాను, ఈ మాటలు మీరు పట్టుకోవాలి. ఈ మాటలు మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో అనుభవించుటకు ఈ మాటలు యందు మీ విశ్వాసమును విడుదల చేయాలి. ఆమేన్. చదవమ్మా. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. చాలా బాగుంది ఆ మాట. మరలా చదువుదాం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతను ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. And for the precious things of the earth and fullness thereof. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. భూమి యొక్క శ్రేష్ఠ పదార్థముల చేత దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. అతడు దీవించబడును. చదవమ్మా. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. ఈ మాట నన్ను చాలా బాగా పట్టుకుంది. ఆ ఒక్క మాట అందరం కలిసి చదువుదాం. ఈ బైబిల్ చూసి చదువుతారా? ఆర్ యు ఆల్ విత్ మీ? మీరందరూ నాతోనే ఉన్నారా? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్ ఆర్ హల్లెలూయా సంథింగ్? కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. 1 2 3 గో. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును అంటే ఏంటి? పొదలో నుండి వాని కటాక్షం ఏంటి? ఎవరున్నారు పొదలో? పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వస్తుందంట. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. హల్లెలూయా. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. కటాక్షం అన్నమాట. కటాక్షం అన్నమాట భలే స్ట్రాంగ్ మాట.
దేవుని చల్లని చూపు కటాక్షం అంటే. కటాక్షం అంటే దేవుడు ఆ వ్యక్తిని ఆయన కనికరించటం, ఆ వ్యక్తి పైన తన యొక్క దయను, తన కృపను కనుపరచటం. హల్లెలూయా. కమన్. సరే, పొదలో ఉన్నవాని దీవెనేంటి? మోషేకే తెలుసు పొద సంగతి. అందుకని మోషేనే మాట్లాడుతున్నాడు. ఆ పొదలో ఉన్న వాని కటాక్షము మోషే చూశాడు. హల్లెలూయా. కమన్, ఎలావుడు హల్లెలూయా. ఎందుకని చూశాడు? ఆ మిద్యానులో చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 1. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. చదవమ్మా. అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూసారా? అగ్ని వల్ల పొద మండుచుంది, కానీ పొద కాలిపోలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధమైన ఎన్కౌంటర్, ఈ విధమైన ప్రత్యక్షత మోషేకే కలిగింది, ఇంకెవరికి కలగలేదు. ఒక పొద నడిమిని, మరలా చదువుదాం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. 1 2 3 ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. సో మోసెస్ హ్యాడ్ an experience of meeting God in the bush. పొదలో నుంచి ప్రత్యక్షమైన దేవునిని కలుసుకునే అనుభవం మోషేకు ఉంది. అండ్ మోషే జీవితం ఏ విధముగా మారిపోయిందో మోషేకు తెలుసు. ఆ పొదలో ఉన్నవాడు కలుసుకున్నప్పుడు. మీకు అది అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 7 verse 35. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7. అధికారిని గాను ఇంకొంచెం పైన చదువుదాం. 33. లెట్స్ రీడ్ ఫ్రమ్ 33. 33వ వచనం నుండి చదువుదాం. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువము. చదవమ్మా. నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నిదానించి చూచితిని. చూసారా? మోసెస్ ఇప్పుడు యాక్చువల్గా అదే సందర్భాన్ని స్టెఫను వివరిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం అంతా స్టెఫను వర్తమానం. ఇంకొంచెం పైన చదువుదామా? 27వ వచనం నుండి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 27, చాప్టర్ 7 and verse 27. ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు, మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపదలుచున్నావా అని అతన్ని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండెను. అక్కడ 2 కుమారులను కనెను. చూసారా? మోసెస్ హ్యాడ్ ఎ సిమిలర్ కండిషన్. అదే పరిస్థితి మోషే కూడా ఎదుర్కొన్నాడు. మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు నియమించాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు పంపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అది గుర్తించలేదు. మోషేని చూసి దే saw him as a problem. మోషేను కూడా వారు సమస్యగా చూశారు. చూసి ఏం చేశారంటే అతనిని తృణీకరించారని వాక్యంలో రాయబడింది. 28వ వచనం చూడండి. నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. కనపడిందా మీకు ఆ మాట? They rejected Moses. ఎందుకని they saw him as a problem. అతను ఒక సమస్యగా చూశారు. మోషే ఆ మాట విని పారిపోయాడు. మోసెస్ లెర్న్డ్ ఎ లెసన్. యోసేపు అలా చేయలా. 2 different characters. మోషే పారిపోవటం వలన 40 సంవత్సరాలు తన జీవితం వేస్ట్ అయిపోయింది. 40 సంవత్సరాలు ఒక బిటర్నెస్లో బ్రతికాడు. 40 సంవత్సరాలు అలిగేశాడు ఇశ్రాయేలు తన సొంత సహోదరుల పైన. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది వారికి కలిగిన డిసప్పాయింట్మెంట్, చాలామంది వారికి కలిగిన డిస్కరేజ్మెంట్, వారికి కలిగిన ప్రతికూల పరిస్థితులు, వారి ప్రార్థనకు జవాబు రాలేదనో,
లేదో ఏదో జరిగిందనో ఏదో జరగలేదనో చాలామంది నిరుత్సాహానికి వెళ్ళిపోతారు. మోషే అలా వెళ్ళిపోయాడు. పెళ్లి చేసేసుకున్నాడు. తన మామ కొన్ని గొర్రెలు ఇచ్చాడు. గొర్రెలు గాయమన్నాడు. నాయకుడికి ఉండాల్సిన మోషే గొర్రెలు కాపరైపోయాడు. 40 సంవత్సరాలు కొండలమ్మడి తిరుగుతున్నాడు. ఆ పర్వతాల మీద గొర్రెలు మేపుతూ ఉన్నాడు. వింటున్నారా? 30వ వచనం 40 ఏండ్లు అయిన పిమ్మట, చూసారా, 40 years 40 ఏండ్లు 40 years he was away from the purpose of God. 40 సంవత్సరాల మోషే దేవుని ఉద్దేశమునకు దూరంగా ఉన్నాడు. 40 ఏండ్లైన తర్వాత, మీ బైబిల్లో చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, 40 ఏండ్లైన తర్వాత ఏం జరిగింది? సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మీరందరూ బైబిల్ చూస్తున్నారా? ఒక పొద. సంబడి షౌట్ పొద. God is appearing to Moses from a bush. సో మోషేకి తెలుసు ఈ పొద గురించి. ఈ పొదలో కనబడిన వాణి వలన ఏమి జరిగిందో మోషేకి తెలుసు. ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో మోషేకు యెహోవా దర్శనమిచ్చాడు. 31వ వచనం, మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభు వాక్కు వినబడెను. హల్లెలూయా. గనుక మోషే వానికి నిదానించి చూచుటకు తెగింపలేదు. చదవమ్మ వర్స్ 33. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. వర్స్ 34. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో ఇప్పుడు మోషేకి ఈ పొదలో నుంచి కనబడిన వాడితో ఒక అనుభవం ఉంది. ఏంటి అనుభవం అంటే, తృణీకరించబడిన నన్ను ఆ పొదలో కనబడిన వాడు నన్ను తిరిగి నియమించాడు. హల్లెలూయా. అధికారిగా నేను తృణీకరించబడ్డాను. తృణీకరించబడిన నన్ను ఆ పొదలో ఉన్నవాడు నన్ను ఏం చేశాడు? మరలా అధికారిగా నియమించాడు. అవసరం మరలా చూద్దాం 35వ వచనం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను, వారు నిరాకరించిన ఈ మోషే. Somebody rejected Moses. అయితే పొదలో కనబడిన వాడు, కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పాలి, మీరే చదవాలి తర్వాత మాట. దేవుడు ఏం చేశాడు? అధికారిని గాను చెప్పాలి, విమోచకుని గాను నియమించి పంపించాడు. హల్లెలూయా. నువ్వు అవమానపరచబడిన స్థలంలోనే దేవుడు నీ కొరకు ఒక ప్లాట్ఫామ్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు అపహాసమునకు గురైన స్థలంలోనే దేవుడు నీ కొరకు ఒక ఉన్నత స్థానమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి మోషేకి తెలుసు. మోషేకి ఏం తెలుసు అంటే, పొదలో కనబడిన వాని కటాక్షం ఎలా ఉంటుందో తెలుసు మోషేకి. ఆ పొదలో నుంచి వచ్చిన వాడు ఏ విధంగా, నేను గొర్రెలు కాసుకునే నన్ను, సినాయి పర్వతం దగ్గర కొండల చుట్టూ తిరుగుతున్న నన్ను, ఉద్యోగం లేకుండా తిరుగుతున్న నన్ను, పని పాట లేకుండా తిరుగుతున్న నన్ను, ఏమి లేని స్థితిలో ఉన్న నన్ను, అవమానకరమైన స్థితిలో ఉన్న నన్ను, 40 సంవత్సరాలకు దేవునికి దూరం అయిపోయిన నన్ను, దేవుని ఉద్దేశమునకు దూరం అయిపోయిన నన్ను, తృణీకరించబడిన నన్ను, తిరస్కరించబడిన నన్ను, త్రోసివేయబడిన నన్ను, ఆ పొదలో కనబడిన వాడు ఏమి చేశాడంటే, నన్ను మరలా తిరిగి నియమించి స్థిరపరిచి ఏర్పరిచి తిరిగి అదే ప్రదేశానికి పంపించాడు. హల్లెలూయా. సో పొదలోనున్న వాని కటాక్షము యోసేపు నడినెత్తి మీదకు వచ్చును అన్నాడు. కమాన్, 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 లౌడ్ హల్లెలూయా. Somebody give some praise in this place. Hallelujah. Hallelujah. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా?
అండ్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ ఫెయిత్ సెంటర్. ఫెయిత్ సెంటర్లో ఉదయ కాలం మీరు ఇక్కడ కూర్చొని ఉండగా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మీరు ఎవరి యొద్దకు వచ్చారంటే పొదలోనున్న వారిని కలుసుకోవటానికే వచ్చారు. హల్లెలూయా. కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా, ఎ లౌడ్ హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో దేవదూత అని కనబడిన ప్రతి చోట యేసుక్రీస్తుకే సాదృశ్యము. కానీ అప్పుడు మోషేకి తెలియదు యేసు ప్రభు, ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు ఇంకా బయలుపరచబడలేదు కుమారునిగా. అసలు మోషేకి దేవుడే తెలియదు. ఆ తర్వాత కాన్వర్జేషన్ తర్వాత సీనాయి పర్వతం మీద నీ పేరేంటని అడిగాడు. నా పేరు యెహోవా అని చెప్పు అన్నాడు. నువ్వు ఎవరంటే నేనేం చెప్పాలి, నేను ఉన్నవాడు నన్ను చెప్పు అన్నాడు. తరతరములకు నా జ్ఞాపకార్థముగా నామం ఇదే అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ నూతన నిబంధనలో, ఇన్ ద న్యూ కావెనెంట్, as you are in the presence of God this morning, I am telling you, you have come to a place where the favor of the Lord is being shining. యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క కటాక్షం. I like that word కటాక్షము. కటాక్షము అంటే అర్హత లేని స్థలమునకు నిన్ను అర్హునిగా చేయటం. కటాక్షం అంటే అర్హత లేని స్థానమునకు నిన్ను అర్హునిగా చేయటం. కటాక్షం అంటే నీవు ఏవి పొందుకున్నట్టుకు అర్హత లేదో అవన్నీ నీకు అనుగ్రహించబడటం. హల్లెలూయా. పూర్తిగా దేవుని ఇష్ట ప్రకారం. నా మాట వింటున్నారా? అందుకే దావీదు రాజు అయిన తర్వాత కూడా తనకున్న ఆ రాజరికాన్ని బట్టి అతిశయించలా. కొందరు తమ రౌతులను బట్టి, గుర్రములను బట్టి, కొందరు తమ రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైనా యెహోవాను బట్టి అతిశయిస్తానన్నాడు. చాలామంది దే ఫైండ్ దేర్ సెక్యూరిటీ ఇన్ ద జాబ్ దే హ్యావ్. ఎందుకంటే పెళ్లి సంబంధాలు గవర్నమెంట్ ఉద్యోగమా అంటారు, ఎందుకంటే పెన్షన్ వస్తుంది దాని తర్వాత. హలో, చాలామంది తమ ఆదాయంలో తమ సెక్యూరిటీని చూసుకుంటారు. ఎంత విచారం! మంచిదే, వి నీడ్ గుడ్ జాబ్స్, వి నీడ్ గుడ్ పొజిషన్, వి నీడ్ గుడ్ ఇన్కమ్. కానీ నీ సోర్స్ అది కాదు. దేవుని ఉద్దేశంను సంపూర్ణంగా నెరవేర్చాలనుకుంటే దేవుని మాత్రమే సోర్స్గా చేసుకోవాలి. హల్లెలూయా. నీ స్థానమునకు మించి, నీ ఆర్థిక పరిస్థితికి మించి, నీ కుటుంబ నేపథ్యమునకు మించి, నీకున్న ఆర్థిక స్తోమతకు మించి నీవు చేయగలుగుతావు. హల్లెలూయా. అందరిని చదువుతారు, నీకు అంత రావట్లేదు కదా, అంత ఎలా చేయగలుగుతున్నావు? పొదను వాని కటాక్షము నీ మీదకు వస్తే. హల్లెలూయా. కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా. ఎలా చేయగలుగుతున్నారు మీరు? మీ 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 ఆఫీసులో నేను కూడా చేస్తుంది, కానీ మీరు చేయగలిగితే నేను చేయలేకపోతుంది. హలో, పొదలోనున్న వాని కటాక్షము నా మీదకి వచ్చిందని చెప్పండి. హల్లెలూయా. సంబడి షౌట్ హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సో మోషే అంటున్నాడు, పొదలోనున్న వాని కటాక్షం. కమ్ బ్యాక్ టు డ్యూటరానమీ 33:16. ద్వితీయోపదేశకాండం 33:16 వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. నాకు ఆ మాట బాగుంది, తల మీదకి వచ్చును. కొంతమంది అంటారు కదా, కొంచెం నెత్తి మీద దరిద్రం పెట్టుకున్నట్టున్నావురా అంటారు. విన్నారా మాట ఎప్పుడైనా? వీడు ఏది చేసినా పని చేయదండి, నెత్తి మీద దరిద్రం పెట్టుకున్నట్టు అనబాకండి. నెత్తి మీద ఏమని చెప్పాలి? నా నడి నెత్తి మీద పొదలోనున్న వాని కటాక్షము నిలిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఉదయ కాలం when you face your boss, when you go to your office, your workplace, I am telling you, go with this conscious. ఈ గమనముతో వెళ్ళండి. ఏంటి? పొదలోనున్న వాని కటాక్షము నీ పైన ఉన్నదని. హల్లెలూయా. నీవు దేని కొరకు నియమించబడలేదో అది నీ ఎద్దుకు తీసుకొని రాబడుతుంది. ఆ మాట చాలా బాగుంది. పొదలో నుండిన వాని కటాక్షము చెప్పాలి. యోసేపు తల మీదకి వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి. ఎంత బాగుంది ఆ మాట. దేని మీదకి వచ్చిన? అందరు చెప్పాలి, ఇట్లా పెట్టి చెప్పండి. దేని మీదకి వచ్చిన చెప్పండి. నా నడినెత్తి మీద యెహోవా కటాక్షము ఉన్నది. చెప్దాం, నా నడినెత్తి మీద యెహోవా కటాక్షము ఉన్నది. మరలా చెప్దాం, నా నడినెత్తి మీద యెహోవా కటాక్షము ఉన్నది.
నో కర్స్, శాపము కాదు. The blessing of the Lord is upon me. The blessing of the Lord is upon me. The blessing of the Lord, the blessing, the favor, the favor, the favor. పొద్దున లెగ్గని చెప్పాలి, అద్దం ముందు నిలబడి తల మీద చేపెట్టుకొని చెప్పాలి. You need to anoint yourself. You need to speak over yourself. నీ మీద చేపెట్టుకొని చెప్పాలి, నా నడినెత్తి మీద యెహోవా కటాక్షము. ఒకవేళ పొరపాటున ఎవరిని పలికిన శాపం ఉన్నది కొట్టివేయబడుతుంది. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎక్కడికి వచ్చిందంటే నడినెత్తి మీదకి. తెలుగు బైబిల్ నడినెత్తి అని ఉంది. దానికి వాడుక భాషలో ఏమనుందంటే ద క్రౌన్, ద బ్లెస్సింగ్ హ్యాస్ బికమ్ ద క్రౌన్ ఓవర్ జోసెఫ్. యోసేపు తల మీద ఉన్న కిరీటం ఏంటంటే ఐగుప్తు రాజుగా ఉన్న కిరీటం కాదు. యోసేపు తల మీద ఉన్న కిరీటం అసలు అతను ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఎక్కడ కంటెస్ట్ చేశాడు యోసేపు? అసలు పిలిచిచ్చారు సింహాసనాన్ని. అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు యోసేపుకి. తన కుటుంబాలు ఎవరు పాలిటిక్స్లో ఉన్నవారు కాదు, ఎవరు నాయకులుగా ఉన్నవారు కాదు. సో మోషే అంటున్నాడు యోసేపుని ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు దేవుడు, నన్ను కూడా ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు ఇశ్రాయేలు విడిపించడానికి. అప్పుడు కూడా మోషే ఇశ్రాయేలీలకు జవాబుగా ఐగుప్తుకు తీసుకొని రాబడ్డాడు. అందుకని అంటున్నాడు, పొదలో నుండిన వాని దీవెన, పొదలో నుండిన వాని కటాక్షము ఎవరి మీదకి వచ్చింది? యోసేపు తల మీద. మరలా చెప్దాం, కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. మీ కుడి హస్తాన్ని మీ తల మీద పెట్టుకొని చెప్పండి, యెహోవా కటాక్షము నా నడినెత్తి పైన ఉన్నది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్, నేను చెప్తున్నా, మీ తల మీద ఏది ఉంటే మీ కుటుంబంలో అదే రన్ అవుతుంది. మీ తల మీద ఏది ఉంటే మీ శరీరం అంతా అదే రన్ అవుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. You need to believe that the favor of the Lord is upon you. దాని కొరకైన విస్తారమైన వెలను చెల్లించాడు కలువరి సిలువలో. ఆమేన్. కమ్ బ్యాక్ టు జెనసిస్. మరలా ఆది కాండానికి వచ్చేద్దాం. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. లెట్స్ కమ్ బ్యాక్ టు జెనసిస్, ఆది కాండము. సో ఇప్పుడు అతను అక్కడ పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో జవాబుగా చూడబడ్డాడు. సో అక్కడ నుంచి అక్కడ ఒక సమస్య వచ్చింది పోతిఫర్ భార్యతో. సో అక్కడ నుంచి అతన్ని చెరసాలలోనికి పంపించారు. చెరసాలలో సడన్గా ఇప్పుడు సమస్యగా మారిపోయాడు పోతిఫర్ ఇంట్లో. ఇప్పుడు చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఆ చెరసాల నార్మల్ చెరసాల కాదు, చాలా ఉన్నతమైన అఫీషియల్స్ ఉండే చెరసాల అది కూడా. సో యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. యు నో ద స్టోరీ. దానికంటే ముందు 39వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 39వ అధ్యాయం 5వ వచనం, ఆది కాండం 39:5. అతడు తన ఇంటి మీదను చదవమ్మా. తనకు కలిగిన అంతటి మీదను అతను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం. ఆ మాట చూసారా? యోసేపు నిమిత్తం, జస్ట్ బికాస్ ఆఫ్ మోసెస్, జస్ట్ ఫర్ జోసెఫ్, నాట్ మోసెస్, జస్ట్ ఫర్ జోసెఫ్. యోసేపు నిమిత్తము యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి జోసెఫ్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నీ నిమిత్తం ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించాడు. చదవాలి. యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఇంకా అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సౌందర్యవంతుడై ఉండెను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యు థింక్ యు హ్యావ్ ఎ ప్రాబ్లం, బట్ వాట్ యు హ్యావ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ అన్ ఆన్సర్. నేను మరలా చెప్తున్నా, నీకు ఒక సమస్య ఉందనుకుంటున్నావు, కానీ నీకున్నది సమస్య కాదు. యు హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు షో యువర్ అన్ ఆన్సర్. నీవే ఒక జవాబు కనుపరిచే ఒక అవకాశాన్ని దేవుడిని ఎదుగు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఏదో కార్యము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. థింగ్స్ ఆర్ గెటింగ్ రెడీ టు షిఫ్ట్ ఇన్ ఎ రాడికల్ వే. చాలా విస్తృతమైన విధానంలో దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు నిమిత్తము
యోసేపు నిమిత్తము దేవుడు ఆ ఇంటిని దీవించాడు. నేను చెప్తున్నా, చాలాసార్లు మనకు కలిగిన పరిస్థితి, మన ఎదుట ఉన్న ఛాలెంజ్, వాటిని చూసి సాతాను చేసే భయంకరమైన మోసం ఏంటంటే, నీకు ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి నిన్ను డిఫైన్ చేయనట్లుగా వాడిని నిన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వింటున్నారా? నీ ఎదుట ఉన్న పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. కొన్నిసార్లు మనం సాల్వ్ చేయలేని పరిస్థితి, కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, లేదంటే కొన్నిసార్లు కొన్ని మ్యారేజ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో సమస్య అవ్వచ్చు. ఆ సమస్యతో నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే నీవే ఆ సమస్య అన్నట్లుగా. ఆ సమస్యను చూసి నేను ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, అరే నేను ఇట్లాగేమో. కాదు 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 కాదు. వెన్ ఎవర్ యు సీ ఎ ప్రాబ్లం బిగ్గర్ దాన్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలమునకు మించిన సమస్యను చూసినప్పుడు, నీ బలమునకు మించిన సవాలును చూసినప్పుడు, నీ శక్తికి నీ సామర్థ్యమునకు మించిన పరిస్థితిని చూసినప్పుడు, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పరిస్థితి కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఉట్టిగా తీసుకురావాలని జీవితంలో ఉట్టిగా ఇక్కడ దాకా నడిపించలేదు ఆయన. ఇప్పుడు యు నో ద స్టోరీ. చెరసాలలో ఉన్న వానికి కలభావముని చెప్పాడు. వారు విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? 20వ వచనం చదువుతున్నాం. 20వ వచనము 40వ అధ్యాయానికి వచ్చేద్దాం. వర్డ్స్ చాప్టర్ 40. ఒక్కసారి మరలా 39కి వద్దాం. నేను అక్కడ ఒక వచనాన్ని చూపిస్తాను. 39లో 20వ వచనం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము, మరలా చెప్పండి కటాక్షము, మరలా చెప్పాలి కటాక్షము. కటాక్షము నీ పైన ఉంటే, నీవు డంజన్లో ఉన్నా, నీవు లోయలో ఉన్నా, ఎంత ప్రతికూల పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వే రాజువి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే అధికారివి నీవే. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీవే నాయకుడు అవుతావు. హల్లెలూయా. సమస్తము నీ చేతికి అప్పగించబడుతుంది. కమ్ ఆన్ సంబడి. హల్లెలూయా. యెహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండాను అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. కమ్ ఆన్. హల్లెలూయా. ఎందుకని? పొదలో నుండి వాని కటాక్షం ఎవరి మీదకి వచ్చింది? యోసేపు నడినెత్తి మీదకి వచ్చింది. 40వ అధ్యాయంలో ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, భక్ష్యకారుడు, వారిద్దరూ రాజు ఎడల తప్పు చేశారు, చెరసాల్లో వేయబడ్డారు. వారిద్దరికి కలభావములు చెప్తాడు. చెప్పిన తర్వాత యోసేపు చెప్తున్నాడు 14వ వచనంలో 40వ అధ్యాయం, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంట్లో నన్ను బయటికి రప్పించు. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పెను. చూసారా? వెళ్ళి చెప్పమంటున్నాడు. నీకు టైం వస్తుంది కదా, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు విడుదల పొందుతో నా గురించి కొంచెం మాట్లాడు రాజుతో. ఇది 23వ వచనము, 40వ అధ్యాయంలో 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయాను. And they forgot Joseph. And you all know the story. ఇప్పుడు ఫరోకి కల వచ్చింది. ఫరోకి ఆ కల కలవరం కలుగజేసింది. Now listen to me. Now Joseph is becoming an answer to a nation. ఒక దేశమునకు జవాబుగా యోసేపు మార్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. Now Joseph got a call from the palace. అంతఃపురం నుంచి యోసేపుకు పిలుపునొచ్చింది. మీరందరు నాతోనే ఉన్నారా? Can I hear a loud hallelujah? ఇక బిగ్గరగా hallelujah. hallelujah. హల్లెలూయా. వారు అతను పిలిపించమన్నారు. 13వ వచనం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 13వ వచనం. అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావముల వారు ఫరోకు చెప్తున్నారు, ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించునని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించారు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు? అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా.
హీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద ప్యాలెస్. అంతఃపురం నుంచి యోసేపుకు పిలుపు వచ్చింది. వినాలి, పిలవగానే రాజు దగ్గర నుంచి పిలుపు రాగానే యోసేపు అలా వెళ్ళిపోలా. అతడు ఏం చేశాడో తెలుసా? వినండి, అతడు ఎక్కడ నుండి వచ్చాడో దాని ఆనవాళ్ళు లేకుండా వెళ్ళాడు. సో వెన్ గాడ్ కాల్స్ యూ టు ఎ ప్లేస్, మేక్ షూర్ దట్ యు గో టు దట్ ప్లేస్ నాట్ రిప్రజెంటింగ్ ద కండిషన్ దట్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. చాలాసార్లు ఏం చేస్తారంటే తమకున్న ఆ రోగమును, తమకున్న వ్యాధి, తమకున్న ఆ యొక్క ప్రతికూల పరిస్థితి, తమకున్న ఆ యొక్క చెడ్డ పరిస్థితిని క్యారీ చేసి దాని ద్వారా సింపతి సంపాదించుకోవాలనుకొని దానితో ముందుకెళ్ళాలనుకుంటారు. కాదు, యోసేపు మొత్తం క్షౌరం చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాంగింగ్ అరౌండ్ హిమ్. అండ్ గాడ్ కాల్స్ యూ ఫర్ ఎ పర్పస్ అని చెప్తున్నా. దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశమును బయలుపరిస్తే, దేవుడు నీ కొరకు ఒక దర్శనమును బయలుపరిస్తే, దేవుడు ఒక ఉన్నతమైన పిలుపు నీకు ఇస్తే, నా మాట వింటున్నట్లేదు ఆమె చెప్పండి. యూ నీడ్ టు షేవ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అక్కడ అన్ని సరిపోవు. ఆ ఉన్నతమైన పిలుపునకు భిన్నముగా ఉన్నవి. యూ నీడ్ టు షేవ్ ఇట్ ఆఫ్. ఎవ్రీ బ్యాడ్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ హ్యాంగింగ్ అరౌండ్ యూ, యూ నీడ్ టు షేవ్ ఇట్ ఆఫ్. ఎవ్రీ బ్యాడ్ కనెక్షన్స్ దట్ ఈస్ హ్యాంగింగ్ అరౌండ్ యూ, యూ నీడ్ టు షేవ్ ఇట్ ఆఫ్. ఎవ్రీ బ్యాడ్ యాటిట్యూడ్. కొంతమంది ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళిన వారు బుద్ధి మార్చుకోరు, ఎక్కువ రోజులు నిలబడరు అక్కడ. దేవుడు ఆశీర్వదించే కొలది వారి యాటిట్యూడ్స్ మార్చుకోరు, ఎక్కువ రోజులు నిలబడరు అక్కడ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమని రాయబడింది? అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు, ఇప్పుడు ఖైదీ వస్త్రములతో వెళ్ళట్లా, చెరసాల వస్త్రములతో వెళ్ళట్లా. కమాన్, ఇప్పుడు ఒక్కసారి వినండి. మనం చాలా ఈజీగా వచనాలు చదివేస్తున్నాం, కానీ యోసేపుకి అది చాలా షాకింగ్. ఎప్పుడు ఇంతకుముందు ప్యాలెస్కి వెళ్ళాడు ఎప్పుడైనా? ప్యాలెస్ ప్రోటోకాల్స్ తెలియదు, రాజు ఎలా ఉంటాడో తెలియదు, అసలు రాజుకి యోసేపు ఎవరో తెలియదు. అంత ఈజీగా రాజు సన్నిధికి ఒక వ్యక్తి రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది, చాలా ఎంక్వైరీ జరుగుతుంది. అవేమీ లేవు. యోసేపుని పిలవమన్నాడు. యోసేపుకి తెలియదు. నేను చెప్తున్నాను, యెహోవా కటాక్షం నీ మీద ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడని స్థలములకు దేవుడు తీసుకుని వెళ్తాడు. నువ్వు అనుకున్న ఆపర్చునిటీస్లో దేవుడు నిలబెడతాడు. కమాన్, హల్లెలూయా. ఇది నేను చేయటం ఏంటి, ఇది నా వలన ఎట్లాగా అవుతుంది, అసలు ఇది నాకు నేను చేసే పని కాదు, ఇది నా వలన జరిగేది కాదు, కానీ నీతోనే చేపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ద్వారానే జరిగిస్తాడు ఆయన. కమాన్, హల్లెలూయా. ఎలాడ్, హల్లెలూయా. నీతో పాటు ఇద్దరు కలిసి చదువుకున్న వాళ్ళు ఒక కంపెనీ పెట్టి నేను చూసినప్పుడల్లా, నువ్వు కూడా ఒకటి పెట్టచ్చు కదరా, నువ్వు కూడా ఒకటి పెట్టచ్చు కదరా, నువ్వు కూడా ఒకటి పెట్టచ్చు కదరా అంటే, చెప్పు టైం వస్తుంది ఒక 10 కంపెనీలు పెడతావని. హల్లెలూయా. కమాన్, నేను చెప్పే మీకు పిచ్చిగా అనిపించచ్చు, కానీ పొదలోనున్న వాని యొక్క కటాక్షం నీ నడినెత్తి మీదకి వస్తే నీ ఎదుట ఎవడు నిలవలేడు. కమాన్, హల్లెలూయా. కమాన్, ఎలాడు, హల్లెలూయా. నువ్వు వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏ డే విల్ కమ్. నేను చెప్తున్నాను, రానున్న దినాలలో ధనవంతులకి పేదవారికి మధ్య కాదు వ్యత్యాసం, కృప పొందిన వారికి కృప లేని వారి మధ్య వ్యత్యాసం, కృప పొందిన వారికి ధనవంతులకు మధ్య వ్యత్యాసం దేవుడు చూపించబోతూ ఉన్నాడు. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, కృప పొందిన వారికి ధనవంతులకు మధ్య వ్యత్యాసమును చూపించబోతూ ఉన్నాడు. కమాన్, ఎలాడ్, హల్లెలూయా. కమాన్ సంబడి, హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుల దగ్గర ధనమే ఉంటుంది, కానీ కృప పొందిన వారి దగ్గర, ఫేవర్ ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలుసా? వావ్, దే విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు క్రియేట్ వెల్త్. వారి దగ్గర ధనము కాదు, వారి దగ్గర సామర్థ్యము ఉంటుంది. హల్లెలూయా. an ability to create wealth. ఇదే వాక్యంలో రాయబడింది. ఆమేన్. ఎందుకనంటే విశ్వాసులమైన మనము we move by the principles of God. We move by the principles, the spiritual principles. వాక్య నియమాలు. అబ్రహాం అట్లాగే వెళ్ళాడు. అబ్రహాముకి సొదొమ రాజుకి మధ్య వ్యత్యాసాన్ని దేవుడు చూపించాడు. చాలా ఆస్తి తీసుకొచ్చాడు కదా. ఎవరు? సొదొమ రాజు చాలా ఆస్తి తీసుకొచ్చాడు. ఆస్తి నువ్వు తీసుకొని మనుషులు నాకు అన్నాడు.
అబ్రహాం అన్నాడు, నూలు పోగొడొద్దు నాకు అన్నాడు. నువ్వు ఇచ్చే ధనంలో నూలు పోగొడొద్దు, ఎందుకంటే సర్వోన్నతుడికి యెహోవా వల్ల నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని అన్నాడు. హల్లెలూయా అని అతను ఏం చేశాడంటే తన కలిగిన వాటన్నిట్లో, హీ నో ద ప్రిన్సిపల్, తన కలిగిన వాటన్నిట్లో దశంభాగమును తీసి మెల్కీసెదెకుకి ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతూ. దీస్ టూ ఆర్ కవెనెంట్ థింగ్స్, హోలీ కమ్యూనియన్ అండ్ టైథింగ్, దీస్ టూ ఆర్ కవెనెంట్ థింగ్స్. అందుకని బిలీవర్స్ నేను చెప్తున్నాను, ద సీక్రెట్ టు సక్సెస్, ద సీక్రెట్ టు ప్రాస్పెరిటీ ఈజ్ దట్ యు హ్యావ్ హోలీ కమ్యూనియన్. ఆ దేవునితో ఉన్న ఆ యొక్క ఆ సహవాసంలో, ద కవెనెంట్, ద కమ్యూనియన్ అండ్ దెన్ టైథింగ్. యూ కెన్ నెవర్ బి బ్లెస్డ్ అపార్ట్ ఫ్రమ్ టైథింగ్. నీ 10వ భాగమునకు వేరుగా నువ్వు దీవించబడలేవు. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ మనీ యాజ్ యువర్ బ్లెస్సింగ్, నీకున్న నీ ఎద్దు ఉన్న ధనముని నువ్వు దీవెనగా చూస్తే, నేను చెప్తున్నాను, ఆల్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్లెస్సింగ్, యువర్ ఎ మిజరబుల్ మ్యాన్, యువర్ ఎ మిజరబుల్ ఉమెన్. టైథింగ్ ఇస్ ఎ కవెనెంట్. దశమ భాగం, 10వ భాగం అనేది దేవునితో మనకున్న ఆ నిబంధనలోని ఒక యాక్ట్, ఒక క్రియ, నిబంధన క్రియ అది. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను, నువ్వు 10వ భాగం దేవునికి ఇచ్చినప్పుడు వాట్ యు రిసీవ్ ఇన్ రిటర్న్ ఈజ్ నాట్ మనీ. దేవునికి మనం 10వ భాగం ఇస్తే ప్రతిగా దేవుడు మనకు ధనముగా అది ఇచ్చేది. ధనం వస్తుంది, ఎట్లాగైనా వస్తుంది కదా, ఎలాగో ఇప్పుడు మీ దగ్గరికి 10వ భాగం ఇచ్చటం వల్ల ధనము కాదు నీ ఎద్దకు వచ్చేది. 10వ భాగము ఇచ్చటం వల్ల ఏమొస్తుంది తెలుసా? ధనము వలన రానివన్నీ నీ ఎద్దకు వస్తాయి. హల్లెలూయా. ధనములో కొనలేనిది ఏంటంటే నీ ఆయుష్, ధనముతో కొనలేనిది ఏంటంటే నీ ఆరోగ్యం, ధనముతో కొనలేనిది ఏంటంటే నీ మీదకు వస్తున్న బస్సును పక్కకు తప్పించటం, ధనముతో కొనలేనిది ఏంటంటే నీ ప్రాణము, ధనముతో కొనలేది ఏంటంటే నీ పిల్లల భవిష్యత్తు, ధనముతో కొనలేనిది ఏంటంటే నీ చుట్టూ ఉన్న ఒక అగ్ని ప్రాకారము. యూ కెనాట్ బై దోస్ థింగ్స్ విత్ మనీ. ధనము భూమి మీదే చెల్లుతుంది, పరలోకంలో చెల్లదు. ధనము దయ్యాల దగ్గర చెల్లవు. వింటున్నారా? దయ్యం నీ మీదకి వస్తే ఎన్ని కోట్లు ఇస్తే వదిలిపోతాడు చెప్పండి? ధనం పనిచేయదు అక్కడ. స్పిరిట్ వరల్డ్లో, ఆత్మలోకంలో, ఆత్మ పరిధిలో కరెన్సీకి విలువ లేదు. నా మాట అర్థమవుతుందా? అందుకని టైథింగ్ ఏంటి? ఎందుకు మన రాబడి అంతట్లో 10వ భాగం ఎందుకు ఇవ్వాలి ఆయనకి? ఇట్ ఈస్ ఎ కవెనెంట్ యాక్ట్. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావని, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని, నిబంధనలో నువ్వు ఉన్నావని. వింటున్నారా? ఆయన యందు నీ విశ్వాసమునకు సూచనగా, నీ విధేయతకు సూచనగా, నీ రాబడి అంతట్లో ప్రభువా నేను పొందే సమస్తం అది నీ వలన కలిగింది అని నువ్వు ఆయనకి చెప్పే ఒక క్రమమే యువర్ రిటర్నింగ్ బ్యాక్ యువర్ టైత్ టు గాడ్. ప్రభు ఇవన్నీ నీవిచ్చినవే, దీంట్లో 10వ భాగం నీకు ఇస్తున్నాను. అప్పుడేమవుతుంది? ఇన్ రిటర్న్ ఆ 10వ భాగమునకు ప్రతిగా, దానికి బదులుగా నీ మీదకి వచ్చేది ఏంటంటే యెహోవా కటాక్షము. హల్లెలూయా, హల్లెలూయా. ధనము వలన కొనలేనివన్నీ కృప వలన నీ మీదకి వస్తాయి. బికాస్ యు ఆర్ ఇన్ ద కవెనెంట్. ఆమేన్. దాంట్లో ధనము కూడా ఉంటుంది, దాంట్లో ఐడియాస్ ఉంటాయి, దాంట్లో న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి, దాంట్లో న్యూ అవెన్యూస్, దాంట్లో న్యూ కనెక్షన్స్. ఎవ్వరికి అర్థం కాదు. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళకు కూడా అర్థం కాంది. నీ పైన కృప వస్తే. నా మాటలు అర్థమవుతున్నాయా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్ హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారు తెలుసు, దశమ భాగం ఇస్తే పాస్టర్ని గొప్పల్ని చేసామనుకుంటారు. నో, నువ్వు దేవుణ్ణి గొప్పోడు చేయలేవు, పాస్టర్ని గొప్పోడిని చేయలేవు, సంఘాన్ని గొప్ప చేయలేవు. నీ 10వ భాగం నిన్ను గొప్ప చేస్తుంది. అండ్ ఒకవేళ ఆ యాటిట్యూడ్తో నువ్వు ఇచ్చే పని ఇవ్వద్దు, ఎందుకంటే నీకు దీవెన రాదు, మేలు కలుగుదు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకని అబ్రహాం అన్నాడు, నువ్వు ఇస్తే నాకు ఇప్పుడు ఆస్తిని తీసుకో, మనుషులు నాకు ఇయ్యి అన్నాడు కదా. నువ్వు ఇస్తే అబ్రహాం అన్నాడు, రేపు పొద్దు నువ్వేమంటావు అంటే, నేనే అబ్రహాం ధనవంతుడిని చేశానంట. మరి నువ్వు ఎట్లా ధనవంతుడు అవుతావు అబ్రహాం అంటే, నేను ఎట్లా ధనవంతుని అవుతానంటే, నా దగ్గర ఆల్రెడీ ఉన్న దాంట్లో 10వ భాగాన్ని ఆయనకి ఇస్తా, ఆయన నన్ను ధనవంతుడిని చేస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత ఇచ్చాడో అబ్రహాం 10వ భాగం. ఇప్పటికీ మిడిల్ ఈస్ట్ అంతా కూడా తవ్వుకుంటున్నారు ఆయిల్ కోసం. ఎక్కడి నుండి వచ్చింది? ఆ భూమిలో ఎవరు పెట్టారు? ఏ మనుషుడి కింద ఆయిల్ పెట్టాడు?
ఏ మనుషుడు ఆయిల్ పెట్టాడు? ఎక్కడి నుండి వచ్చినాయి? చదవండి, ఆది కాండంలో చూపిస్తాం మీకు ఎక్కడి నుండి వచ్చినాయో. ఆది కాండము, అబ్రహాము పైన ఉన్న దీవెన, యాకోబు పైన ఉన్న దీవెన, ఇస్సాకు పైన ఉన్న దీవెన, యోసేపు మీదకి వచ్చింది ఆ దీవెన. ఆది కాండం 50వ అధ్యాయము, జెనసిస్ 50. మీరందరు నాతోనే ఉన్నారా? మీరు నలుగురే ఉన్నట్టున్నారు నాతో, మిగిలిన అందరూ ఎక్కడ ఉన్నారు? కమన్, అందరు నాతోనంటే సంబడి షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. 49వ అధ్యాయం ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. కొంచెం గట్టి చదవమ్మా, మైక్ సౌండ్ పెట్టి. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. అబ్బా, చదవమ్మా. విలుకాండ్రు అతనిని వేధించిరి, బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. సహాయము చేయు. చదవమ్మా. నీ తండ్రి దేవుని వలనను నీ తండ్రి బాగా గమనించాలి. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. చూసారా, పై నుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన. కమాన్, హల్లెలూయా. ఏం హల్లెలూయా ఇది? కమాన్. క్రింద దాగి ఉన్న ఏమున్నాయంట? అగాధ జలముల దీవెనలతోను. చదవమ్మా. స్తనముల దీవెనలతోను అమ్మా, గర్భముల దీవెనలతోను దీవించు సర్వశక్తుని దీవెన వలన, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడెను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇంకా లౌడ్ హల్లెలూయా. ఎవరు పెట్టారు ఆ భూమి కింద? వినాలి, నా వైపు చూడండి. ఒకసారి ఆదికాండంకి వస్తారా? ఆదికాండంలోనే ఉన్నారు కానీ కొంచెం వెనక్కి వద్దాం. ఆదికాండం 13వ అధ్యాయానికి రండి. హల్లెలూయా. మొదటి వచనం నుండి చదువు. ఆదికాండం 13 మొదటి వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ధనవంతుడై ఉండెను. చెప్పండి, ఎంత ధనవంతుడై ఉన్నాడు? చెప్పాలి, ఎంత ధనవంతుడై ఉన్నాడు? మనందరం ఎవరు? అబ్రహాము సంతానం. కమాన్, హల్లెలూయా. అంబానీ కుమారులు, అంబానీ పిల్లలు కూడా ఆస్తి పరులే. ఏంటి అంత డౌట్ పడుతున్నారు? అబ్రహాము సంతానం మనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. See, God is not against riches. దేవుడు ధనమునకు వ్యతిరేక, ధనాపేక్షకు వ్యతిరేకి, అంతే. హల్లెలూయా. సరేనా? ఈ వచ్చిన ఎందుకు చూపించండి? అబ్రహాము ధనవంతుడు, బహు ధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు. ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్లో. ఎక్స్ట్రీమ్లీ రిచ్. అబ్రహాం ఏం చేశాడు? 14వ అధ్యాయానికి రండి. వర్స్ 14, చాప్టర్ 14. నేను దాకుండా వచ్చిన అంటున్నాను కదా ఆ మాట చూపించడానికి. 18వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు హౌ పవర్ఫుల్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ హోలీ కమ్యూనియన్. చూడండి, అతను తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి. మెల్కీసెదెకు ఎవరో తెలుసా? మెల్కీసెదెకు క్రమము ప్రకారమే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అప్పటికి మోషే లేడు. సో ఇదంతా ఎవరికి జరుగుతుందంటే యేసు ప్రభుకే జరుగుతుంది. అందుకని అబ్రహాము మన తరమే. అంటే ఈ కృపాయుగానికి చెందినవాడు అబ్రహాము, ధర్మశాస్త్ర యుగానికి చెందినవాడు కాదు. సో కాబట్టి అబ్రహామునకు ఇవ్వబడిన నియమము, అబ్రహాము చేసిన ఆ యొక్క విధేయత కార్యములు ఈ రోజున మనందరూ కూడా వర్తిస్తాయి. హల్లెలూయా. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడగు. చదువమ్మ, యాజకుడు చదువు. నెక్స్ట్. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి. ఆగండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాముకు ఆల్రెడీ ఏమున్నాయి చెప్పండి? మీరేం మాట్లాడలేదు, నాకు చెప్పాలి. ఏమున్నాయి? వెండి, బంగారము, పశువులు కలిగి ఏమై ఉన్నాడు? బహుధనవంతుడు. కానీ ఏమి లేదు? ఆశీర్వాదం లేదు. బహుధనవంతుడు బట్ నో బ్లెస్సింగ్. బహుధనవంతుడు, నో బ్లెస్సింగ్.
అబ్రహాం ఒక కామెంటేటర్, ఒక బైబిల్ పండితుడు రాస్తే ఏమన్నాడు తెలుసా? భూమి మీద ధనము కొనగలిగిన ఏదైనా అబ్రహాం కొనగలడంట. అంటే అబ్రహాం కొనలేనిది ఏమీ లేదు. యు నేమ్ ఇట్ ఎనీథింగ్. ఎందుకని బహుధనవంతుడు. ఊర్లో పెద్ద రైతు అంటారు చూడండి, ఆ టైపు. చదవమ్మా. అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అన్నాడు. ఇట్స్ నాట్ బై మెన్. నీయు ఆ తర్వాత మాట, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడతడు అందరు చెప్పండి, అప్పుడతడు చెప్పాలి. బైబిల్లో ఉంది అప్పుడతడు. తర్వాత మాట, అన్నిటిలో ఇతనికి ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చెను. To seal the blessing. You know, understand? Now you understand what is the purpose of tithing. అబ్రహాం డబ్బులు లేక ఇవ్వాల. చాలా మంది అనుకుంటారు అబ్రహాం దగ్గర ఉంది కాబట్టి ఇచ్చాడు. కాదు కదా, వాక్యం ఏమంటుంది? అన్ని ఇస్తేనే ఉంటుంది. You should be faithful in tithing. It's not a financial transaction, I'm telling you. It is a faith transaction. It is a covenant transaction. అందుకనే స్ట్రాంగ్ లిటిల్ చాలా పిచ్చి పిచ్చి వీడియోలన్నీ వచ్చేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో. క్రొత్త నిబంధనలు దశంభాగం లేదు, నూతన నిబంధనలు 10వ వంతు లేదు, ధర్మశాస్త్రంలో ఉంది. హలో, డోంట్ లిసన్ టు ఆల్ దోస్ థింగ్స్. వి డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ దెమ్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. సత్యం ఇదే. అసలు కొత్త నిబంధన లెక్క గురించి మాట్లాడంటే 10వ వంతు కాదు, 100% ఇచ్చేయాలి ఆయనకి. తెలుసా? But listen to me, it's not about your money. It's about your attitude. It's about your heart. It's about your obedience. మెల్కీషెదెక్ అంటున్నాడు, ఏమంటున్నాడు? షాలేం రాజు, అక్కడ షాలేం రాజు అని రాయబడింది. మెల్కీషెదెక్, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. భూమి పైన ఉన్న సర్వోన్నతుడు దేవుడి వల్ల, ఆకాశము భూమిని ఆధీనం చేసుకున్న సర్వోన్నతుడు దేవుని వల్ల నువ్వు ఆశీర్వదించబడతా ఉన్నాడు. వెంటనే అన్నమాట, ఓకే, నేను ఆశీర్వదించబడేది సర్వోన్నతుడు దేవుని వలన. అబ్రహాంకి అర్థమైంది. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆ 10వ వంతు ఏం చేసిందంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదమును తరతరముల వరకు స్థిరపరిచేసింది. హల్లెలూయా. నేను చెప్తున్నాను, టైథింగ్ ఈజ్ జనరేషనల్. నీ తర్వాత తరతరములు. నా నోట్స్లో లేదు యాక్చువల్గా ఈ టాపిక్. ఇప్పుడు 21వ వచనం చదవండి. మీ బైబిల్ చూడాలి, అందరి వచనం పట్టుకోవాలి. 21వ వచనం ఏమనుంది? సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకో అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చొప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. ఎంత బాగుందన్నమాట. That's what happened when if you are a tither. నువ్వు 10వ భాగం చెల్లించేవాడైతే that's what happened. You are blessed direct from heaven. మనుషులు ఆయన ఎదుగు తీసుకొని వస్తాడు, కానీ దేవుని వలన దీవెన కలుగుతుంది నీకు. అన్నాడు, నువ్వు నాకు ఇస్తే నీ దగ్గర నేను తీసుకుంటే రేపొద్దు నువ్వు చెప్తావు అబ్రహాం, నేను ఆ వచనం చదవటం కోసం ఇదంతా చదివాను. రేపొద్దు నువ్వు వెళ్ళి చెప్తావు అబ్రహాంను నేనే ధనవంతుని చేశాను. నువ్వు కాదు బాబు ధనవంతుని చేసింది నా కవెనెంట్, దేవునితో నాకున్న నిబంధన. ఏంటి? ఎవరు చెప్పారు అబ్రహాంకి? ఎవరినో చెప్పారా? షాలేం రాజు అడిగాడా? మెల్కీషెదెక్ ఎవరు అడగలేదు కదా. కానీ ఎందుకు ఇచ్చేసాడు 10వ భాగము? అది విశ్వాసంలో నుంచి వచ్చిన ఒక ఫెయిత్ యాక్ట్, విశ్వాస క్రియ అది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందరూ మెలకుగానే ఉన్నారా? నా మాట నౌ యు అండర్స్టాండ్. కెన్ యూ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైథింగ్? ఇప్పుడు హెబ్రీ పత్రిక రండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. నేను ఇంకో 2 వచనాలు చూపించి ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సాతాను చాలా అబద్ధాలు చెప్తాడు.
దేవునికి ఇచ్చేస్తే నీ దగ్గర తగ్గిపోతే ఏం ఉండదు అంటాడు. కానీ విశ్వాసంతో చేసే క్రియ దేవుడు నీ పక్షంగా తర్వాత, ఎందుకంటే వాడికి తెలుసు అది ఏ విధమైన పొటెన్షియల్ నీ పైన విడుదల చేయగలుగుతుందో పరలోకం నుంచి వాడికి తెలుసు. అందుకనే వాడు అడ్డగించడానికి, హిండర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ఇది హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలోనే ఉందన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? మీరు నలుగురే నమ్ముతున్నారు. హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధనలోనే ఉంది అన్న వాళ్ళు ఎంతమంది చెప్పాలి? కమాన్. ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి తెలిసిపోద్ది. ఎక్స్ట్రీమ్ రైట్ ఉంటుంది హెబ్రీ పత్రిక, రైట్? ఓకే, 4వ వచనం చదవమ్మా. ఇతడు ఎంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నౌ టాకింగ్ అబౌట్ అబ్రహాం. ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాం ఎవరి గురించి చెప్తున్నాడు? షాలేం రాజు గురించి. మీరు పై వచనాలని చదివితే మీకు అర్థమవుతుంది. మెల్కీసెదెకు గురించి. సరే, నేనే చదువుతాను, ఒక్కసారి చూడండి. 1వ వచనం, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. చూసారా? అతని పేరునకు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియునైన జీవమునకు అంతమునైన లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. కమాన్, ఆ మాట పట్టుకోవాలి. దేవుని కుమారుని. నౌ హి ఈస్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది చెప్తున్నాడు. అంటే వెన్ యు పే టైత్ యు ఆర్ పేయింగ్ టు జీసస్. నీ 10వ భాగం నువ్వు చెల్లిస్తున్నప్పుడు ఎవరికో మెల్కీసెదెకు కాదు, మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు చెల్లిస్తూ ఉన్నావు నూతన నిబంధనలో. హల్లెలూయా. ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడు అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నట్టు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామును 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తాను, టైథింగ్ 10వ భాగానికి ఉన్న ఇమ్మీడియట్ ఏ డైరెక్ట్ కనెక్షన్ ఇస్ బ్లెస్సింగ్, అంతే, ఇంక వేరేదేం కాదు. ఆమేన్. వారిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడిన అన్నమాట కేవలం నిరాక్షేపమైనది. నౌ లిసన్, 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా, బాగా చూడాలి, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఈ వచనాలు పట్టుకోవాలి. మరియు లేవి క్రమమును చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, ఏ క్రమము? మెల్కీసెదెకు క్రమం, అనగా ఈ నూతన నిబంధన క్రమం. నౌ ప్రెసెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాం గురించి అయిపోయింది, లేవి గురించి అయిపోయింది, మన గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందుచున్నవాడు పుచ్చుకొనుచున్నాడు. హల్లెలూయా. జీవించున్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఉందునన్నవాడు, రాబోవాడు ఆయనే. జీవించువాడు ఆయనే, జీవించుచున్నవాడు ఆయనే. అల్ఫయు ఒమేగయు ఆయనే, ఆదియు అంతమునై ఉన్నవాడు ఆయనే. హల్లెలూయా. సో జీవించుచున్నవాడు ఏం పుచ్చుకుంటున్నాడు చెప్పండి? సాక్ష్యము పొందినవాడు. జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక, ఈ 9వ వచనం మీరు పట్టుకోవాలి, అందుకే చదివించాను. అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల 10వ వంతులు పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అసలు ఈ వచనాలు మీకు అర్థమైతే నాకు మెంటల్ వచ్చేస్తుంది. మీ సంగతి నాకు తెలియదు. బాగా గమనించండి, నేను ముగించేస్తున్నాను. 9వ వచనం చూస్తారా ఒకసారి? నేనే చదువుతాను. 9వ వచనం చూస్తున్నారు లేదు అందరూ ఆమేన్ చెప్పండి. 7, 9 చూడండి 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 ఏమనుంది? అంతేకాక ఒక విధమున చెప్పిన యెడల 10వ వంతులు. యాక్చువల్గా లేవీయులు 10వ వంతులు పుచ్చుకునేవారు. లేవి అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు. లేవీయులు 10వ వంతులు పుచ్చుకునేవారు. కానీ ఏమంటే 10వ వంతు పుచ్చుకొను లేవీయులు కూడా అబ్రహాము ద్వారా దశంభాగం ఇచ్చేశారంట వాళ్ళు కూడా. అదేంటి అసలు అబ్రహాం ఎక్కడున్నాడు? అందుకే నెక్స్ట్ వచనంలో ఏమన్నాడు చూడండి, 10వ వచనం. ఆ వచనం పట్టుకోవాలి. 10వ వచనం ఏమనుంది? ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన
పితరుని గర్భములో ఉన్నాడు. హల్లెలూయా. ఏం హల్లెలూయా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా హల్లెలూయా మీకు ఏమైనా అర్థమైందా? నా మాట ఏమైనా అర్థమై హల్లెలూయా చెప్పారా, నేను చెప్పన్నానని చెప్పారా? బాగా విన్నారు. ఏమంటున్నాడంటే, లేవి ఎప్పుడిచ్చాడు? ఇప్పుడు 9కి 10కి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరిగింది. 9లో పౌలు అంటున్నాడు, దశమాంశములు పుచ్చుకుని లేవి కూడా 10వ వంతు ఇచ్చేసాడు అన్నాడు. ఇప్పుడు మధ్యలో పక్కన మరి తిమోతి ఉన్నాడు, లూకా ఉన్నాడు, ఎవరు ఉన్నారు అడిగా, ఎప్పుడిచ్చాడన్నా పౌలన్నా? అసలు లేవి ఎక్కడున్నాడన్నా? అబ్రహాం దశంభాగం లేవి ఎక్కడున్నాడంటే వెంటనే నెక్స్ట్ వచ్చిన రాశాడు, మెల్కీషెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు. అంటే లేవి పితరుడు. అసలు లేవి ఎవరు? యాకోబు సంతానం. అసలు అప్పుడు ఎక్కడున్నాడు అబ్రహాం? అబ్రహాం అప్పుడు ఎక్కడున్నాడు? లేవి ఎక్కడున్నాడు? అసలు మెల్కీషెదకు 14వ అధ్యాయంలో కలిసినప్పుడు కనీసం ఇష్మాయేలు కూడా లేడు, ఇస్సాకు కూడా లేడు. ఇస్సాకు యాక్చువల్గా సంతానం. ఇస్సాకు ఉన్నాడా? లేడుగా. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఆ తర్వాత ఎప్పుడుకో పుట్టాడు. కమాన్ ఎస్ఆర్నో? లేడు. అబ్రహాము 10వ భాగమును షాలేం రాజుకి ఇచ్చినప్పుడు, మెల్కీషెదక్కి ఇచ్చినప్పుడు అసలు ఇస్సాకు లేడు. లేవి ఎక్కడ? అబ్రహాముకు తెలుసా లేవి అని ఒకడు పుడతాడు? అబ్రహాముకి ఇస్సాకే తెలుసు, ఆ తర్వాత ఇంకెవరు తెలియదు. 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఆ తర్వాత శారమ్మ చనిపోయిన తర్వాత కెతూరాన్ని పెళ్లి చేసుకున్నాడు. మరి కొంతమంది కుమార్తెలకు కన్నాడు. వాక్యంలో రాయబడింది, వారికి బహుమానములు ఇచ్చాడు, తన స్వాస్థ్యముని ఇస్సాకు ఇచ్చాడు. నౌ లిసన్ టు మీ, వింటున్నట్లయితే. ఆ తర్వాత చనిపోయినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? అబ్రహామును పాతి పెట్టాడు. అబ్రహాము చనిపోయే టయానికి యాకోబు ఉన్నాడా? కమాన్ మాట్లాడాడు నాతో. పుట్ల. కానీ అసలు అబ్రహాముకి యాకోబు తెలీదు, యాకోబు సంతతిలో ఒకడు లేవి ఉంటాడని తెలీదు. వింటున్నారా? ఏమీ లేవు. కానీ దేవుడు చూశాడు. నువ్వు ఈరోజు ఏదో స్టూడెంట్గా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడు తరములు డౌన్ ద లైన్ ఎక్కడికో ఆయన చూసేసాడు నీ జీవితాన్ని ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వేదో ఒక ఫాదర్, ఒక మదర్, ఏదో ఒక చిన్న ఎంప్లాయ్ అనుకుంటున్నావు. కాదు. నౌ లిసన్ టు మీ, వినాలి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాము తర్వాత 4 తరముల తర్వాత వచ్చిన లేవి. అంటే అబ్రహాము 10వ భాగం ఇచ్చినప్పుడు లేవి కూడా 10వ భాగం ఇచ్చినట్టుగా దేవుడు కన్సిడర్ చేశాడంట. అంటే ఒక్క వ్యక్తి, ఇప్పుడు నీ ఒక్కడివి దేవునికి నమ్మకంగా ప్రతి నెల చెల్లించే 10వ భాగము ఎంతవరకు దేవుడు స్థిరపరుస్తున్నాడు అంటే, నీ తర్వాత నీ కొడుకు, నీ కొడుకు 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 ఆ కొడుకు కొడుకు ఆ కొడుకు కొడుకు ఆడెవడో కూడా నీకు తెలియదు. వారు నీ నుంచి వచ్చే దీవెనల చేత బతుకుతున్నారు. ఈరోజున మిడిల్ ఈస్ట్ అందరూ దాని చేతనే బతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. కమాన్, ఆ మాట చెప్పటానికి. ఇప్పుడు ఆ దీవెనే ఎట్లా వచ్చిందంటే యోసేపు మీదకి వచ్చేసింది. తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని మీదకి వచ్చింది. ఇప్పుడు 49వ వచనం చివరి వచనం ఇదే. ఇంకా చదవండి అమ్మా. యోసేపు ఫలించాడు. 22వ వచనం 49:22. కమియర్ 49:22 49:22 ఆదికాండం 49:22. యోసేపు ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. కొమ్మ వీళ్ళు కాండ్రతని వేధించి బాణములు వేసి అతనిని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన. కమాన్, హల్లెలూయా. ఈ మాటలు చాలా బలమైనవి. హస్త బలము వలన అతని బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడి వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను. ఆ తర్వాత పైనుండి మింటి దీవెనలతో, తర్వాత మాట క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలను. అతని బాహుబలము దిట్టపరచబడును. హల్లెలూయా. నెక్స్ట్ కంటిన్యూ అమ్మ. 26వ వచనం అమ్మా. నీ తండ్రి దీవెనలు, నా పూర్వీకుల దీవెనలు. చూసారా? నీ తండ్రి దీవెనలు యాకోబు దీవెన గురించి మాట్లాడుతున్నారు. నా పూర్వీకుల దీవెన ఎవరు? ఇస్సాకు అబ్రహాము దీవెనల గురించి మాట్లాడుతున్నారు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండెను. హల్లెలూయా. కమాన్, చవళ కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. సౌండ్ బాక్సులు కూడా ఎగ్జైట్ అవుతున్నాయి. నౌ లిజన్. నాకు ఆశ్చర్యం ఇప్పటికీ. ఆయిల్ కోసమే కదా ప్రపంచం అంతా కొట్టుకుంటుంది. తరతరాల వరకు తరగని నిధి ఎవరు పెట్టారు భూమి కింద? ఎవరు పెడితే వచ్చింది?
ఎవరు పెడితే వచ్చింది? అబ్రహాం సంచరించిన ప్రాంతాలు అవన్నీ, తన సంతతి సంచరించిన ప్రాంతాలు అవన్నీ. ఎంత ధనం ఉంటే తొవ్వి దాంట్లో కింద ఆయిల్ పోస్తారు చెప్పండి? అది ఎక్కడి నుంచి ఊరుతుంది? నాకు తెలుసా, సారేపది వెధవరాలు బుడ్డిలో నుంచి నూనె ఊరినట్లుగా దాని సోర్స్ ఎక్కడుంది? ఆ భూమి కింద వనరులు ఎవరు పెట్టారు? భూమి కింద అగాధ జలముల దీవెన, ఆకాశం నుంచి మింటి దీవెనలు. నువ్వు ఎక్కడి నుంచి దీవించబడుతున్నావో, ఎలా దీవించబడుతున్నావో, ఎలా సక్సెస్ అవుతున్నావో, ఎలా ప్రాస్పర్ అవుతున్నావో, నీ పిల్లలు ఎలా సక్సెస్ అవుతున్నారో, నీ పిల్లలు ఎలా దీవించబడుతున్నారో, నీవెట్లాగా బిజినెస్ మీద బిజినెస్ స్థాపిస్తున్నావో, కార్ల మీద కార్లు కొంటున్నావో, అనేక కుటుంబాలను ఎట్లా పోషిస్తున్నావో, కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని ఎలా పోషిస్తున్నావో, ఎలాగ నువ్వు సంఘానికి ప్రజలకు ఏ విధంగా దీవెనుకున్నావు, ఎవ్వడికి అర్థము కాని దీవెన అంత దేంట్లో ఉందంటే నీ 10వ భాగంలోనే ఉంది. ధర్మతో కొనలేవు. ఎందుకంటే పొదలో నున్న వాని కటాక్షం ఎవరి మీదకి వచ్చింది? యోసేపు మీద.